సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఇప్పటి వరకు జరిగిన గ్రహణాల ప్రభావం భారతదేశంపై పడలేవు. కానీ ఈసారి వచ్చే చంద్రగ్రహణ ప్రభావం మన భారతదేశంపై ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. పాల్గొన మాసం పౌర్ణమి తిథి మంగళవారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీనిని కేతుగ్రహ సంబంధనంగా పేర్కొంటారు. ఈ గ్రహణం మధ్యాహ్నం ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో కొన్ని నియమాలు పాటించడం మన సాంప్రదాయం. ప్రత్యేకంగా ఈ సింహరాశికి చెందినవారు ఈ గ్రహణాన్ని దర్శించకపోవడం శ్రేయస్కరమని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా గ్రహణ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. గ్రహణానికి ముందు, గ్రహణం మూసిన తరువాత శిరోస్నానం ఆచరించడం ఉత్తమం. గ్రహణ కాలంలో ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలపై గరకని ఉంచాలి. గ్రహణం అనంతరం ఆ గరకను తీసి ఇంటిని మొత్తం చక్కగా శుభ్రం చేసుకోవాలి. మీ పూజ గదిని కూడా చక్కగా శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా ఇంటి సభ్యులందరూ ఇడుపు స్నానం ఆచరించాలి. అదేవిధంగా సింహ, కన్య, కర్కాటక, కుంభ మరియు మీన రాశుల వారికి గ్రహణాంతరం సమీప దేవాలయానికి వెళ్ళి దాన ధర్మాలు చేయటం వలన గ్రహదోష నివారణ కలుగుతుందని నమ్మకం. అయితే గ్రహణం విషయంలో భయభ్రాంతులకు లోనవ్వకూడదు. ఇక మార్చి 19వ తేదీన ఉగాది పండగ వస్తుంది. ఉగాది పండగకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ రోజున ఉగాది పచ్చడి సేవించడం ద్వారా జీవితం తీపి, చేదు, పులుపు అన్ని సమానంగా స్వీకరించాలనే భావన వ్యక్తమవుతుంది. ఉగాది రోజున బ్రహ్మ ముహూర్తంలో లేచి నువ్వుల నూనెను పెట్టుకొని అభ్యంగన స్నానం చేసి చక్కగా దీపారాధన చేసుకోవాలి. అలాగే చైత్రమాస శుక్లపక్ష నవమి రోజున శ్రీరామనవమి పండగను జరుపుకుంటారు. ఈ రోజున శ్రీరాముని జన్మదినోత్సవం సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహించడం సాంప్రదాయంగా వస్తున్నటువంటిది. ఫిబ్రవరి చివరలోనూ మార్చి నెలలలోనూ వివాహాలు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వాహనాలు మరియు బంగారం కొనుగోలు చేసేటువంటి శుభకార్యాలకు అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. శుభకార్యాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఈ కాలాన్ని వినియోగించుకోవచ్చు. ఇక గృహప్రవేశానికి దిష్టి తగలకుండా ఉండేందుకు మన పెద్దలు చెప్పిన ఆచారాలు, ఇంటి ముందు దృష్టి నివారణ పద్ధతులు పాటించాలి. బూడిద గుమ్మడికాయను కట్టడం కూడా ఆచారంలో ఒకటి అని చెప్పవచ్చు. ఇది దుష్ట శక్తులను అడ్డుకుంటుందని విశ్వాసం. గుమ్మడికాయ కట్టలేని వారు దిష్టి గణపతి చిత్రాన్ని గుమ్మం వద్ద ఉంచుకోవచ్చు. అలాగే గవ్వలు తోరణం కట్టడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీపై సిద్ధిస్తాయి. అదేవిధంగా దేవాలయాల్లో ఇచ్చే తీర్థంలో తులసి ఆకులు వస్తే దానిని వలకుండా మింగాలని, దేవాలయానికి నివేదించిన కొబ్బరికాయలను ప్రసాదంగా మాత్రమే స్వీకరించాలి. వంటలలో ఉపయోగించకూడదని కూడా మన ఒక ఆచారమే. ఈ విధంగా శరీరంపై బల్లి పడితే భయపడాల్సినటువంటి అవసరమేమీ లేదు. స్నానం చేసి ఇష్టమైన దైవాన్ని స్మరించుకోవటం సరిపోతుంది. అదేవిధంగా ఆ ఇష్టదైవం ముందు ఒక దీపాన్ని వెలిగించి అన్ని శుభాలు జరుగుతాయి. కొన్ని సందర్భాలలో అది శుభసూచికంగా కూడా భావిస్తారు. సాయంత్రం ప్రదోష సమయంలో ఇంట్లో, అదేవిధంగా ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయడం అలాంటి పనులను అస్సలు చెయ్యకూడదు. సమయంలో లక్ష్మీదేవి సంచార కాలమని పెద్దలు చెబుతారు. అదేవిధంగా కుంకుమను మన ఉంగరపు వేలుతోనే మనం బొట్టుగా పెట్టుకోవాలి. అదేవిధంగా మంగళవారం పూల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇలాంటి నియమాలు మన సాంప్రదాయంలో చెప్పబడినటువంటివి. ఈ ఆచారాలన్నీ భయాన్ని కలిగించడానికి కాదు, జీవనాన్ని సక్రమంగా నడపడానికి అన్నీ గ్రహించాలి. విశ్వాసంతో, శ్రద్ధతో ఆచరించినప్పుడు అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి, అన్ని శుభాలు చేకూరుతాయి. తప్పనిసరిగా మీరు ఆచరించే నియమాలకు ఖచ్చితంగా అన్ని శుభాలు చేకూరుతాయి. ఈ చిన్న చిన్న నియమాలను పాటించండి, అన్ని శుభాలు చేకూరుతాయి. తెలుసుకున్నారు కదా. మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.